Hi everyone. So generally I'm assisting as a junior lawyer అనమాట. సో మోరోవర్ మాకు ఆ జూనియర్ లాయర్స్ ఒక పెయిన్ చెప్పాలనిపిస్తుంది. సో జనరల్‌గా మేము చూసుకుంటే మోరోవర్ కోర్ట్‌లో ఉన్న వర్క్ కంటే ఎక్కువ ఆఫీస్‌లోనే ఉంటామనమాట మాకి. సో ఎట్లుంటుందంటే 5 ఇయర్స్ కష్టపడి చదివినా గూడా ఇంకా మోరోవర్ 5 ఇయర్స్ ఇంకా బేసిక్స్, రూల్స్, బేసిక్ గ్రౌండ్ వర్క్ నేర్చుకోవడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది. కేసెస్ ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ వర్క్ నేర్చుకోవడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ఆ 5 ఇయర్స్‌లోనే హోప్స్ అన్నీ చచ్చిపోతాయి. కానీ మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ బేసిక్ లాయర్‌గా ఎదగడానికి గూడా చాలా అంటే చాలా టైం పడుతుంది. అయినా ఏ హోప్స్ లేకున్నా గానీ అలానే కంటిన్యూ అయిపోతూ ఉంటామనమాట. ఎన్ని కష్టాలున్నా ఈ ఫీల్డ్‌లో ఏంటంటే ఏదో తెలియని ఒక ధైర్యం ఉంటుందనమాట. ఏదో ఒక రోజు ఒక గ్రేటెస్ట్ లాయర్ అవుతామని ఒక హోప్ ఉంటుందనమాట చిన్నగా. సో, ఎన్ని ఇయర్స్ అవుతుందో మనకు తెలీదు గానీ, ఏదో ఒక రోజు ఒక గ్రేటెస్ట్ లాయర్ అవుతామని ఒక హోప్ అయితే ఉంటుందనమాట. సో, జనరల్‌గా అది ఉంటుందిగా వైన్ బాటిల్ ఎంత ఓల్డ్‌దైతే అంత కాస్ట్‌లీ గాని, అంత టేస్ట్ అంటారు కదా! సో, లాయర్స్ గూడా అంతే ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ చాలా అంటే చాలా ట్రైన్డ్ అప్‌గా ఉంటారనమాట. సో, మా లైఫ్ అంతా అంటే ఇంకా మోరోవర్ ఇల్లు ఇవన్నీ ఉండవు మాకు. ఇంకా కోర్టు, ఆఫీసే అనమాట. ఇంకా ఆఫీస్‌లోనే సగం లైఫ్ అయితే అయిపోతుంటుందనమాట. సో, అంతవరకు ఇంకా తప్పదుగా పేషెన్స్‌తో వెళ్తూ ఉండిపోవాలి. సో, ఫాలో ఫర్ మోర్ లీగల్ అప్‌డేట్స్.